ఎవరికి కూడా కొట్టాటలు మతాల పేరు మీద కులాల పేరు మీద కొట్టాటలు పెంచుకోవాలని ఎవరికి ఉండదు. అందరికి పనులు ఉంటాయి, బాధ్యతలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. కానీ కుట్రపూరితంగా ఎవరైనా కానీ ఒక మతం వారికి, ఒక కులం వారికి, సంస్కృతికి రక్షణ లేకుండా నష్టం చేసే పని చేస్తే రిటాలియేషన్ ఉంటుంది. కానీ నిన్న జరిగిన విషయం చెప్తున్నాను. నిన్న పోలీసులు స్పీచ్ మీరు మాట్లాడితే అక్కడ నిన్న జరిగిందని చెప్తున్నా. గ్రామస్తులు వాళ్ళ ఆవేదన గురించి చెప్పుకుంటా ఉంటే గ్రామస్తుల మీద పోలీసులు పైశాచిగా మాట్లాడతారా? ఎవరు జాగానే ఆడుతారా? అడిగిరా ఇక్కడ అడిగినది ఈ భూమి కాయిదాలు ఉన్నాయా అని చెప్తున్నారు. అరే విజయం వచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా కడతారు, మళ్ళీ షురు చేస్తారు. ఇప్పుడు భూమి కాయిదాలు అవసరం లేదు, మేము చెప్పాం పోలీస్ వాళ్ళకి కూడా. ఇది రెవెన్యూదా ఫారెస్ట్దా, అది కలెక్టర్ ఫారెస్ట్ వాళ్ళు తెలుసుకుంటారు. దాని గురించి మాకు ఏం అబ్జెక్షన్ లేదు. బ్రహ్మాండంగా గుడిని అక్కడ ఏదైతే అమ్మవారు ఏ విధంగా ఉండనో ఆ విధంగా పెట్టించే బాధ్యత మాది. ఎమ్మెల్యే గారు క్లారిఫికేషన్ ఇచ్చినారు. వినండి, ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ చెప్పేది అంతే. అంతకు ముందు కూడా చెప్పింది అదే, ఊరోళ్ళు అదే చెప్పినారు. ఒక్కరిని చెప్తుంది, మళ్ళీ చెప్తున్నా. ఎవరైతే నిందితులు పట్టుకున్న తర్వాత వారి చేతుల మీదనే తీసుకొచ్చి ఛాన్స్ లేదు.